ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్లో క్రిప్టో గురించి తెలుపబడుతుంది. కానీ క్రిప్టో అంటేనే హైలీ వాలటిలిటీ, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే తెలుపబడుతుంది. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఇన్వెస్ట్ అండ్ యువర్ ఓన్ రిస్క్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. చూస్తూనే ఉండండి నిరంతరం మీ అపెక్స్ ఐ ట్రేడర్స్, వన్ అండ్ ఓన్లీ వన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైపర్ స్వీ గురించి తెలుసుకుందాం. చాలామంది మన ద్వారా బై చేసిన వాళ్ళు, అలాగే ఇతర నుంచి కూడా బై చేసిన వాళ్ళు అడగడం జరుగుతుంది. హైపర్ స్వీ Q1లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా Q4లో అవుతుందా అని అడగడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రీసేల్ టోకెన్ అంటే ఏం జోక్ ప్రాజెక్ట్స్ కాదండి. ప్రీసేల్ టోకెన్ ప్రాజెక్టులు అంటే అసలు దానికి ఎన్ని విధాలుగా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది, అలాగే ఎన్ని విధాలుగా ముందుకు వెళ్తుంది, ఎవరెవరు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అనేది, అలాగే ఆడిట్ ఎవరు చేశారు అనేది మనం అందరం కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మీరు పైనట్లయితే సూయి నెట్వర్క్ దీన్ని మెయిన్ పాత్రధారి, అలాగే హైపర్ లిక్విడ్ అనేది ఈరోజు $30 ఉందండి. ఆ యొక్క హైపర్ లిక్విడ్ సూయి రెండు కలిసి డెక్స్ని, సూయి నేటివ్ డెక్స్ని తీసుకురాబోతున్నాయి. డ్యూయల్ బర్నింగ్ సిస్టమ్ జరుగుతుంది. అందుకే వీళ్ళ యొక్క డెక్స్ డాప్స్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క డెక్స్ ఎలా పనిచేస్తుందో మీ అందరికి కూడా తెలుసు. ఒక టోకెన్ మీద ఒక డెక్స్ వచ్చింది అంటే దాంట్లో జరిగే పార్షల్స్, బయ్యింగ్, సెల్లింగ్, స్వాపింగ్, బ్రిడ్జింగ్ వగేరా ఏదైనా జరుగుతూ ఉంటే ఫీజు రూపంలో వాళ్ళకి కొంత అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ని బట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క టోకెన్ని బర్న్ చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాగే ఆ యొక్క టోకెన్ బర్న్ జరిగిన టైంలో దాని యొక్క వాల్యూ పెరుగుతుంది, కమ్యూనిటీ పెరుగుతారు. అలాగే ఈ యొక్క ప్రీసేల్ టోకెన్ని ఎలా కనుగొనాలి, అసలు ఇది కొనొచ్చా లేదా అనేది ఈ యొక్క ముఖ్య కార్యక్రమం. అలాగే సూయి హైపర్ సూయి అనేది రియలా ఫేకా, లాంచింగ్ Q1లో జరుగుతుందా, Q2లో జరుగుతుందా, 3లోనా 4లోనా అనేది ఇప్పుడు మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తాను. Q1లో జరిగే అవకాశం ఉన్నా వాళ్ళు ముందు నుంచే December 2026 అని చెప్పడం జరిగింది. కానీ శతవిధాలుగా ప్రయత్నం అయితే చేస్తున్నారు Q1లో రిలీజ్ చేయడానికే. మ్యాక్సిమము 70-30% ఛాన్సెస్ ఉంది. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏముందండి, 9 నెలలు ఊరికే గడిచిపోతాయి. మంచి ప్రైజ్కి వెళ్ళడానికి మంచి మోటివేషన్ ఉండాలి, మంచి బ్యాక్ అండ్ టీం ఉండాలి, మంచి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండాలి. ప్రతిదానికి కూడా అలా సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తుంది. ఈరోజు ట్విట్టర్లో 11.6K ఫాలోవర్స్ ఉన్నారు. 3 million ఆల్రెడీ ఫండ్స్ రేజ్ అయ్యాయి. అలాగే 7 billion టోకన్స్ మాత్రమే ఈ సప్లైలో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే రిలీజ్ చేసే టైంకి 3.5 billion మాత్రమే రిలీజ్ చేస్తారు, మిగతా ఈ లాకింగ్ పీరియడ్లో పెడతారు. అప్పుడు దీన్ని ప్రైజ్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి బాగుంటుందని మనం ఆలోచించాలి. ఇక మీ అందరికి కూడా చూడండి, ఇక్కడ గోల్డ్ వెరిఫైడ్ బై సెట్టిక్, అలాగే ఇక్కడ హైపర్ సూయి ట్రస్టెడ్ బై సెట్టిక్, అలాగే HPX
అనే కంపెనీ కూడా ఇంటిగ్రేట్ అయ్యింది. 4 డేస్ అయిందండి. అలాగే ఇక్కడ చూడండి, అనౌన్సింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ హైపర్సుయ్ విట్టల్ బ్లాక్ సెక్యూరిటీ. ఇది కూడా ఒక సెక్యూరిటీకి సంబంధించిన బ్లాక్ చైన్ టెక్నాలజీదండి. ఇలాగా ఎన్నో ఇంటిగ్రేషన్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని దీన్ని బై చేసుకోవాలి. ది ఓన్లీ డెక్స్ బుల్ట్ నేటివ్లీ ఆన్ సూయి టోకెన్. సూయి కూడా ఏం మామూలు టోకెన్ కాదండి. ఆల్రెడీ $4 టచ్ అయ్యి ఇప్పుడు 90 సెంట్స్ నుంచి $1 లోపు ఉంటుంది. మార్కెట్ క్రాష్ అయింది కాబట్టి అంత డంప్ అయింది. మార్కెట్ క్రాష్ అవ్వకపోతే $2-3 స్టేబుల్లో ఉండేది. హైపర్ లిక్విడ్ మీరు చూస్తున్నట్లయితే హైపర్ లిక్విడ్ ఇదండి అసలు ప్రాజెక్టు. మీరు చూడండి, $30.85 ఉండడం జరిగింది. ఓకేనా? దీని సప్లై వచ్చేసి ఓన్లీ 958.47 మిలియన్స్ మాత్రమే. ఓకేనండి? ఈ యొక్క టోకను సర్క్యులేషన్ సప్లైలోకి 259.40 మిలియన్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 29.71 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉండడం జరిగింది. మార్కెట్ క్యాప్ 8.01. ఇక్కడ చూడండి, వాల్యూమ్ 24 అవర్స్లో 307.21 మిలియన్, టోటల్ సప్లై 961.6 మిలియన్, ఆల్ టైమ్ హై 59.39. ఇవన్నీ కూడా ఇలాంటి టోకెన్స్ తీసుకొచ్చే ముందు కొంచెం వెయిట్ అండ్ పేషెన్సీ ఉండాలండి మన దగ్గర. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఎవరైనా కావాలి అనుకుంటే దీని ప్రజెంటేషన్లో బై చేయాలి అనుకుంటే నా రిఫరల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అలాగే నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. దాని కింద నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే నాకు కాల్ చేయొచ్చు. ఏదైనా రిస్క్ ఈజ్ రివార్డ్ అండి. మ్యానిపులేషన్స్ అయితే ఉండవు ఇలాంటి వాటిల్లో. మనం జాగ్రత్తగా ఉండి బై చేసుకుని జాగ్రత్తగా దాన్ని పెట్టుకుంటే ఏ రోజైనా హిట్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ డాగ్ నెట్వర్క్ 2023 ఎండ్ ఆఫ్ ఇయర్లో స్టార్ట్ అయిందండి. ఇది మైనర్లు, మొబైల్ మైనింగు, ప్రీసేల్ బయింగు, ఈ టోకను అప్పట్లోనే ఈ టోకన్ గురించి అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు లాంచింగ్ దశలో ఉంది. ఫిబ్రవరి 16న లాంచింగ్ దశలో ఉంది. MEXC, ఎల్ బ్యాంక్ వగేరా వగేరా 20 ఎక్స్చేంజ్లు అని చెప్పడం జరిగింది. కానీ 4 ఎక్స్చేంజ్లు మాత్రం లిస్ట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని తెలియపరుస్తున్నారు. దీని ప్రైస్ కూడా రివీల్ చేశారు, 0.05 అని. కాకపోతే మనం అప్పుడు కొన్నది 1 పైసా 2 పైసల్లో, ఈరోజు ₹4 అంటే మామూలు విషయం కాదండి. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. అలాగే మీ అందరూ కూడా ప్రీసేల్ టోకెన్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలనే దాని ముందు మన దృష్టి ఆ యొక్క టోకెన్ మంచిదా చెడ్డదా అనేది తెలుసుకోగలే శక్తి ఉండాలి. ఇక ఈ ఛానల్ అనేది మన గ్రూప్ సభ్యులందరిది, మన కుటుంబ సభ్యులందరిది అని మీరందరూ కూడా తెలుసుకోగలరని, ప్రతిదీ కూడా నిజ నిజాలు చెప్పే ఛానల్, ప్రతిదీ కూడా మంచివి మీ దృష్టికి తీసుకొచ్చి పెట్టడమే మా యొక్క లక్ష్యం. మీరందరూ కూడా మా యొక్క సంప్రదించండి. అలాగే మాకు మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరిస్తే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ యొక్క వీడియోకు నేను 100 లైక్స్ అయితే కోరుతున్నాను, అది మీ బట్టే ఉంటుంది. కామెంట్స్ కూడా చేయండి, ఫాలో అవ్వండి. అందరికీ తెలియపరిస్తేనే ఈ యొక్క ఛానల్ ముందుకెళ్తుందని చెప్పి తెలియపరుస్తూ, జై హింద్, జై భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. జాయిన్ మై గ్రూప్, వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే హైపర్ స్వీట్ ఎవరైనా బై చేయాలనుకుంటే
నన్ను కాంటాక్ట్ చేయండి. మెటామాస్క్‌లో తప్ప ఇంకెక్కడ కొనొద్దు. ఈథీరియం నెట్వర్క్‌తో తప్ప. మెయిన్ ఫండ్స్ అయితే ఉండకూడదండి. జాగ్రత్తగా ఉండండి. కీప్ సేఫ్ అండ్ సెక్యూర్. హైలీ వాలటిలిటీ ఇన్ క్రిప్టో మార్కెట్. ఓన్లీ రిసర్చ్ ఫర్ బిఫోర్ బయింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.